నమస్తే. నేను మీ అశ్విని కుమార్. గత 48 గంటల్లో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలన్నీ జరిగినాయి. కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ మోడీ 3 వచ్చినప్పుడు పేద ప్రజల మీద కానీ పేదింటి పిల్లలు, మహిళలు వీళ్ళకి సంబంధించిందంతా కూడా ఈసారి పేదరికాన్ని రూపు మాపుతాం అంటూనే మాట్లాడారు. దాదాపు ఇప్పటికే మనం చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో ఆకలి చావులు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. రేషియో గత 70 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం వచ్చాక. అంతేకాకుండా చాలా ముఖ్యమైన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు ప్రధానమంత్రి ఇలాంటి స్టేట్మెంట్ ఎవరు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంకి సంబంధించి దక్షిణ భారతదేశంలో బీజేపీ చాలా అద్భుతంగా ఈసారి సీట్లు గెలుచుకోబోతోంది. ఏ పోల్ సర్వేకి, ఏజెన్సీకి, ఏ పోల్స్టర్కి కూడా ఆ నాడే అందట్లేదు. ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది అని. దాదాపు అక్కడ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూర్చున్నారు. అట్లాగే కిషన్ రెడ్డి కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అట్లాగే తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ బోర్డు మెంబర్ లక్ష్మణ్ వీళ్ళందరి సమక్షంలోనే కూడా వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇప్పటికి మనం గత ఎన్నికల్లో ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. జాతీయ మీడియా కానీ ఎక్కువ పోల్ ఏజెన్సీస్కి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎప్పుడు అంచనాలు తప్పుతూ ఉంటాయి. చాలా వరకు కూడా లెక్కలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా అది బీజేపీకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు అవుతూ ఉంటాయి. ఉదాహరణకి 90% యాక్యురేట్ ఉన్న ఇండియా టుడే యాక్సిస్ సర్వే కూడా ఎప్పుడు ఈ దక్షిణ భారతదేశం ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అయితే కూడా కొన్ని తలకిందులు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మామూలుగానే సర్వేల్లో ఒక 2% అటు ఇటు ఎర్రర్ అంటూ కూడా ఇస్తూ ఉంటారు. ఆ 2% ఎర్రర్లో కూడా ఎక్కువ బీజేపీకే ఈ ఎర్రర్లు కనబడుతూ ఉంటాయి. దానికి సాక్ష్యం కూడా మన 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం. దాదాపు అన్నీ కూడా 1 నుంచి 4 వరకు ఇచ్చారు బీజేపీకి. అయితే 8 స్థానాల్లో గెలుచుకుంది. జేపీ నడ్డా కూడా మాట్లాడుతూ 7% ఉన్న బీజేపీ తెలంగాణలో ఓట్ల శాతం ఉండేది, ఇది దాదాపు 14% పెంచుకుందని. అట్లాగే 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు బీజేపీకి 20% ఓటు షేర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని 30%కి తీసుకెళ్లాలన్నది ఒక దిశానిర్దేశం అన్నీ చేశారు. సోమవారం నాడు కూడా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల గురించి కూడా ఢిల్లీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఒక దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు తెలంగాణ బీజేపీకి సంబంధించి కూడా 17 లోకసభ స్థానాలకి ఒక్కొక్క లోకసభ స్థానం నుంచి 3 పేర్లు వాళ్ళ హైకమాండ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ క్లియర్గా అయితే ఒకటి చెప్పచ్చు మనం, తెలంగాణలో బీజేపీతో ఎవరితో పొత్తు ఉండదు. అది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అంతేకాకుండా పార్లమెంట్ బోర్డు మెంబర్ అయిన లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్తో అనేది పొత్తు ఉండదు, బీఆర్ఎస్ మా కాళ్ళ బేరానికి వచ్చినా కూడా మేము ససేమిరా వాళ్ళతో పొత్తు పెట్టుకోమని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. కాకపోతే బీఆర్ఎస్ కానీ దానికి అనుబంధ మీడియా కానీ వేరే కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కూడా మళ్ళీ రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సిట్టింగ్ ఎంపీలు అయితే ఒక 3 నుంచి 4 బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా పట్నం సునీతారెడ్డి చేరారు. అట్లాగే పట్నం మహేందర్ రెడ్డి రాబోయే రోజుల్లో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక తెలంగాణ బీజేపీకి సంబంధించి అయితే ఖచ్చితంగా ఇప్పుడు దక్షిణాదిన టార్గెట్ 50 స్థానాలను పెట్టుకుంది బీజేపీ. తమిళనాడులో 8 నుంచి 10, అదే తెలంగాణలో అయితే ఖచ్చితంగా 10, కర్ణాటకలో 25 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలవాలి. పైన 3టికి ప్రయత్నించాలి 28లో. అట్లాగే కేరళలో 1 అన్నది వాళ్ళ సర్వే రిపోర్టు, పుదుచ్చేరి 1 అట్లా ఖచ్చితంగా గెలుస్తారని. ఆంధ్రప్రదేశ్లో ఇంకా పొత్తుల మీద తుది నిర్ణయం తీసుకోలేదు, దాదాపుగా ఖరారైందని చెప్తున్నారు. కానీ ఇంకా తుది నిర్ణయం కాలేదు. సోమవారం కానీ లేదా మంగళవారం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా దక్షిణాన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 29 స్థానాలు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఈసారికి అది 50 అనేది టచ్ అవ్వాలన్నది ఢిల్లీ నాయకత్వం భావిస్తుంది. ఆ లెక్కలు ఇందాక చెప్పినట్టుగానే ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలో అయితే ఇంకా వాళ్ళకి క్లియర్ ఇండికేషన్ అయితే ఒకటి వచ్చింది. సోమవారం నాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు విజయ్ సంకల్ప యాత్ర అని మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది తెలంగాణలో. దానికి సోమవారం నాడు ఆ వాహన రథాల ప్రచార యాత్రలకు అన్నిటికీ కూడా చార్మినార్లో సెంటిమెంట్గా భాగ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 దాకా ఈ విజయ్ సంకల్ప యాత్ర పేరుతో అట్లా ఈ ప్రచార యాత్ర రథయాత్రలన్నీ కూడా దాదాపు 4300 కిలోమీటర్లు తెలంగాణలో పర్యటిస్తారు. నాయకులందరూ కూడా
వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అస్సాము, గోవా ముఖ్యమంత్రులు, అట్లాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆ తర్వాత అమిత్ షా వస్తారు. అమిత్ షా తర్వాత జేపీ నడ్డా, అట్లాగే యోగి ఆదిత్యనాథ్ కూడా రావచ్చని పేరు వినబడుతుంది. మార్చి 4 ముగింపు సందర్భంగా, ఈ యాత్ర ముగింపు సందర్భంగా నరేంద్ర మోడీ హైదరాబాద్లో మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు 17 లోక్సభ స్థానాలకి అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. ఏదైనప్పటికీ తెలంగాణను కూడా ఈసారి చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ కేంద్ర నాయకత్వం. అంతేకాకుండా బీఆర్ఎస్కి ఖచ్చితంగా కనుమరుగవుతుందని ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్కి కూడా ఈసారి అవకాశం ఇవ్వకూడదన్నది బీజేపీ నాయకత్వం. అందుకే వైనాట్ హైదరాబాద్ అనేది, హైదరాబాద్ కూడా ఎందుకు వదులుకోవాలి, దానికోసం కూడా తీవ్రంగా ప్రయత్నించాలన్నది అమిత్ షా ఇప్పుడు ప్రస్తుతం ఈ క్లస్టర్స్కి తెలంగాణలో 5 క్లస్టర్స్ కింద విభజించారు. ఈ 5 క్లస్టర్స్కి ఇన్ఛార్జ్గా కూడా అమిత్ షాని పర్యవేక్షిస్తున్నారు. ఆయన కూడా హైదరాబాద్లో ఈసారి ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలన్నది ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చారన్నది తెలంగాణ బీజేపీకి మనకంతున్న సమాచారం. అయితే ఇక్కడ క్లియర్గా ఒకటైతే చెప్పచ్చు, బీఆర్ఎస్తో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పొత్తు ఉండదని, అట్లాగే కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీ వైపు ఎవరు చేరట్లేదు, కానీ బీఆర్ఎస్ నుంచి మాత్రం ఖచ్చితంగా ముగ్గురు నుంచి 4 సిట్టింగ్ ఎంపీలు అయితే బీజేపీ వైపు వస్తున్నారని, అందుకే ఆ 3 స్థానాల్లో కూడా అభ్యర్థులను ఇంకా ఎక్కడా కూడా ప్రకటించకపోవచ్చు, కొన్ని రోజులు ఆలస్యం అయ్యేట్టుకుంది ఆ 3 నుంచి 4 లోక్సభ స్థానాలు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మధ్య ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నాయకులను కలిశారని, కాంగ్రెస్ నాయకులకి సంబంధించిన విందులో పాల్గొన్నారని, ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాల్ని మాత్రం, రూమర్స్ని బాగా సోషల్ మీడియాలో, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలు వీళ్ళందరితో కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ నాకున్న సమాచారం వరకు మాత్రం ఈటెల రాజేందర్ బీజేపీతోనే ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం మనం, 23 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ పార్టీ మారుతారంటూ కూడా ఒక రకమైన హైప్ని క్రియేట్ చేశారు. ఆ హైప్ వలన కూడా దాదాపు ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేయటమే కాకుండా హుజూర్నగర్లో ఓడిపోవటానికి కూడా అది కారణం అయి ఉండొచ్చు కూడా. సో మళ్ళీ అదే ఈటెల రాజేందర్నే టార్గెట్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలోకి ఈటెల రాజేందర్ చేరవచ్చు అన్నది అయితే మాత్రం ఒక రకమైన రూమర్ ఆయన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నారని. అంతేకాకుండా మళ్ళీ బండి సంజయ్కి కిషన్ రెడ్డికి మధ్యలో కూడా దూరం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా. కాకపోతే బండి సంజయ్ ఆయన ప్రచారయాత్ర ఆయన చేసుకుంటున్నాడు, ప్రజాహిత యాత్ర అని. కిషన్ రెడ్డి కూడా సికింద్రాబాద్లో ఆయన ప్రచారయాత్ర మొదలు పెట్టబోతున్నారు మంగళవారం నుంచి. ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళ ప్రచారయాత్రలు మొదలు పెట్టబోతున్నారు. ఇక్కడ క్లియర్ హింట్ అండ్ ఇండికేషన్ ఏంటంటే, తెలంగాణ బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు, 17 అసెంబ్లీ స్థానాలు ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రచారయాత్రలు విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 దాకా ఉంటుంది. ముగింపు సభకి నరేంద్ర మోడీ వస్తారు. టార్గెట్ ఖచ్చితంగా 10 స్థానాలు. అయితే మనం అసెంబ్లీ ఎన్నికల్లో అయితే టార్గెట్ పెట్టుకొని కొద్దిగా బొక్కబోర్లో పడింది. మరి పార్లమెంటు స్థానాల్ని కైవసం చేసుకోగలదా ఆ టార్గెట్ అనేది మాత్రం మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. థ్యాంక్ యూ.